పార్టీ ఫిరాయింపు కేసులో నిన్న దానం నాగేందర్ కేసును విచారించిన స్పీకర్ నేడు కడియం శ్రీహరిని విచారిస్తున్నారు. కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా కడియం శ్రీహరి అడ్వకేట్లు కేపీ వివేకాను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇప్పటికీ పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, మరి పార్టీ ఫిరాయింపు కేసులో నిన్న దానం నాగేందర్ కేసును విచారించిన స్పీకర్ నేడు కడియం శ్రీహరిని విచారిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. కడియం శ్రీహరి కేసుకు సంబంధించి ఆయనకు పిటిషనర్గా ఉన్నటువంటి కేపీ వివేకానంద గౌడ విచారణకు హాజరయ్యారు. ఆయనను వివేక్ను కడియం శ్రీహరి తరపు అడ్వకేట్స్ అయితే విచారిస్తా ఉన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు ఇష్యూలకు సంబంధించి దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటు కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆయన ప్రతిపాదిత సంతకం చేశారు. టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయనే మిగతా ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎప్పటికప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు, రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. తుది తీర్పు కూడా వచ్చింది. పార్టీ మారారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించినటువంటి పరిస్థితి. దానం నాగేందర్, కడియం శ్రీహరి 2 సార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినా రిప్లై ఇవ్వడంలో ప్రధానంగా జాప్యం ఎందుకు జరిగిందంటే దాదాపు మాకు అనర్హత వేటు ఖాయం, ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధము, రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలోనే అనేక సందర్భాల్లో సన్నిహితుల వద్ద ప్రకటించి ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్ కు ఈ స్టేషన్ గన్పూర్ అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో అనుకూలంగా లేకపోవడంతో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ కొంత ఆలస్యమైంది. మనం చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఇప్పటికే 3 సార్లు అయితే స్పీకర్కు గడువు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే విచారణకు సంబంధించి తమకు మరింత సమయం కావాలని పదే స్పీకరు ప్రతి సందర్భంలో కోరినప్పటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇంకెంతకాలం సమయం తీసుకుంటారు, మీరు యాక్షన్ తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. చివరిసారిగా ఫిబ్రవరి 6న తుది తీర్పు అయితే ఇచ్చింది. ఇది లాస్ట్ గడువు అని డెడ్ లైన్ అయితే ప్రకటించింది. ఫిబ్రవరి చివరి నాటికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను విచారణ పూర్తి చేసి తుది తీర్పు అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న దానం నాగేందర్ సంబంధించినటువంటి కేసు విచారణ చేపట్టారు. దానం నాగేందర్కి 2 పిటిషనర్లు ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. దాదాపు 5 గంటల పైగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్ నాగేందర్ తరపు అడ్వకేట్లు చేశారు. అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాదాపు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే విచారణ జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు వివేకను దాదాపు 3-4 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 3 గంటల పాటు 3-3:30 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోసారి పిటిషనర్లకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఎమ్మెల్యేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఓవరాల్ విచారణకు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం మరొక 2 సిట్టింగ్లు ఎమ్మెల్యేకు 2 సిట్టింగ్లు తరఫున ఉండబోతా ఉంది విచారణ సంబంధించి. ఆ తర్వాత తుది తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ స్పీకర్ ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఇంకా జాప్యం చేస్తే, తేల్చకపోతే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నటువంటి ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.